Hi, hello, welcome back to the another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం టాటా నెక్సాన్ XZ+S వేరియంట్ అయితే మనం టెస్ట్ రైడ్ చేద్దాం. అదేవిధంగా ఈ వెహికల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, దీనికి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి ఈ వెహికల్ ఓనర్ ఈశ్వర్ గారిని అయితే ఫస్ట్గా మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? మెయిన్ సేఫ్టీ అండి. సేఫ్టీ. ఓకే, ఇందాక మీరు ఏదో చెప్పారు అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఏంటి దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి? మా అపార్ట్మెంట్లో 5 నెక్సన్లు ఉన్నాయి. ఓకే, ఇది 5ది అనమాట. ఓకే, ఇది 5ది. మా ఫ్రెండ్స్ అంతా నెక్సన్లే. ఓకే, ఏంటి ఆ నెక్సాన్ గ్రూప్ మొత్తం అలా క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఏమన్నా ఒక వార్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అలా ఏం లేదు, సేఫ్టీ గురించి అండి అంతే. వెహికల్స్ నేను ఫస్ట్ మామూలుగా బలేనా అనుకున్నాను. బలేనా బెలూన్ అనిపించిందా? అంటే మా ఫ్రెండ్ ఫస్ట్ తీసుకున్న ఆయన ఫస్ట్ టైం చెప్పాడు నాకు. అంటే నాకు టాటా నెక్సాన్ అని ఒకటి ఉంది, టాటా దాని గురించి అంత ఐడియా లేదు. ఈయన అంత గురించి చెప్తున్నాడంటే అది ఫస్ట్ టైం ఇండియాలో 5 స్టార్ గురించి కానీ అదేం తెలియదు. ఆయన తీసుకున్న తెలిసింది అన్నమాట దాని గురించి. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అంతా మా అపార్ట్మెంట్లో చెప్తున్నా కదా 4 కార్లు ఉన్నాయి, ఇది 5వ కారు. ఈశ్వర్ గారు, ఈ వెహికల్ మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు? సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ 2021 సెప్టెంబర్. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 6 months కావస్తుంది కదా. ఈ 6 monthsలో ఈ వెహికల్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ ఎంత? 5,000. ఈ 5,000 కిలోమీటర్స్లో ఈ వెహికల్ సంబంధించేసి మీకు ఆల్మోస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఐడియా ఉంటుంది. ఓకే, ఈ వెహికల్స్ గురించి ముందు మనం ప్రోస్ మాట్లాడుకుందామా, కాన్స్ మాట్లాడుకుందామా? యాజ్ యూ విష్. సరే, కాన్స్ మాట్లాడదాం ముందు. ఈ వెహికల్లో ఉన్న కాన్స్, మీరు ఫీల్ అయిన నెగిటివ్ పాయింట్స్ ఏంటి? నాకు తెలిసి నెత్తుకుని చెప్పాలండి. నాకైతే మీరు ఈ 6 monthsలో మీరు ఖచ్చితంగా ఈ కార్లో అయితే అన్ని ప్రోసే ఫీల్ అయి ఉండరు. ఏవో సమ్ టైమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నా కానీ లేకపోతే నెగిటివ్స్ కానీ అలాంటి ఫీల్ అయి ఉంటారు. ఏంటవి? లోపల కొంచెం సౌండ్ వస్తుంది రన్నింగ్లో ఉన్నప్పుడు, డోర్ సౌండ్స్ లాగా కొంచెం. ఓకే, ర్యాక్లింగ్ సౌండ్ వస్తుంది ఏంటో నాకు ఐడియా లేదు. ఇందులో అయితే వస్తుంది. అంటే నేను ఫస్ట్ టైం నా కార్ నడిపింది కూడా నా కారే. ఓకే, వేరే కార్లు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నేను. ఓకే, దెన్ వాట్ అబౌట్ ఇంజన్? ఇంజన్ సూపర్. ఇంజన్ మీకు లాగ్ అనేది కానీ ఎక్కడ అయితే అనిపించలేదు, మీరు చెప్పాలి. ఓకే, మనం టెస్ట్ రైడ్ చేసినప్పుడు చూడాలని చెప్పేసి అంటారు. దెన్ ప్రోస్ గురించి చెప్పండి. అన్ని బిల్డ్ క్వాలిటీ అన్ని ఒక్కొక్కటి చెప్పండి. సరే, నేను ఇప్పుడు అడుగుతాను, మీరు అడగండి. ఓకేనా? దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? సూపర్. ఓకే, ఇప్పుడు మీకు యాక్చువల్గా ఈ కార్ అనేది సిటీ కండిషన్స్లో మైలేజ్ ఎంత వస్తుంది? 12 to 13 వస్తుందండి. 12 to 13. దెన్ వాట్ అబౌట్ హైవేస్లో నేను చూసింది 90 to 20 వచ్చింది. 90 to 20 క్లెయిమ్ చేశారు. ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? తీలా నేనైతే. ఓకే, ఇప్పుడైతే సిటీ కండిషన్స్లో వచ్చారు కదా, ఇదైతే మనకు ఉంటుంది, తీసుకుందాం మనం. ఓకే, ఈ వెహికల్ సంబంధించేసి ఫస్ట్ సర్వీసింగ్ అయితే మీరు జనరల్ సర్వీసింగ్ అయితే నార్మల్ జనరల్ చెకప్ ఉంటుంది. సెకండ్ సర్వీస్ అయితే మీరు చేయించి ఉండరు. అయింది. సెకండ్ అయిపోయిందా? ఎంత వచ్చింది ఖర్చు? 750 అంతా చేంజ్ చేశారు అంతే. 750 చేంజ్. ఈ వెహికల్ సంబంధించి మనం 10,000 kilometers వన్స్ మనం సర్వీస్ చేయించడానికి మనం పీరియాడికల్ సర్వీస్ కోసం వెళ్తాం కదా, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు ఏమైనా అప్రాక్సిమేట్లీ? మీ ఫ్రెండ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ విధంగా సర్వీస్ ఛార్జెస్ రాలేదు. అప్రాక్సిమేట్లీ మీరు ఎంత గెస్ చేస్తూ ఉన్నారు? 3,000 వస్తుంది. 3,000 రూపీస్ అనేది. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? నేను తీసుకున్నప్పుడు అయితే 12.4 అయింది. 12.4 అనేది మీకు దిస్ ఈస్ టాప్ అండ్ వేరియంట్. అవును, అంటే 12.4 lakhs అనేది ఈ కార్కి మీకు వర్తి అనిపించిందా? వర్తి అండి. ఏ పారామీటర్స్లో? కొంచెం లగ్జరీగా ఉంటుంది. ఓకే, సేఫ్టీ. ఓకే, ఈ సన్ రూఫ్ అన్నీ వచ్చినాయి కదండి. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ఒకటి అడుగుతాను. ఓకే, దెన్ వాట్ అబౌట్ లుక్స్ అండ్ డైనమిక్స్? 5 స్టార్కి మీరు ఎన్ని రేటింగ్స్ ఇస్తారు ఏంటని చెప్పేసి? లుక్స్ అండ్ డైనమిక్స్కి 5 తీసుకున్నాను. ఓకే, ఇంజన్ డూ యూ నో దిస్ ఈస్ జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ? 4.5. తెలుసు కదా, మీరు అలాగే చెప్తారు కదా. తెలుసు కదా, ఇది జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అని చెప్పేసి. ఓకే, తెలుసు కదా. ఎస్. మీరు ఇంజన్ గురించి ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? 5. లాంగ్ జర్నీ చేసేప్పుడు కానీ దిస్ ఈస్ 5 seater ఆర్ 4 seater? 4 అయితే కంఫర్టబుల్. అంటే 4 సిటీలో 5 ఓకే. సిటీలో ఒక 2 hours జర్నీ అంటే ఓకే. 4 వేసేసుకుందాం. 4 hours అయితే 5 అంటే మనం 4 seater అయితే వేసేసుకుందామా? 4 అంటే మనం టాటా నెక్సాన్ 4 seater కింద కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దెన్ వాట్ కంప్లీట్గా ఓవరాల్గా ఈ కార్ సంబంధించి ఇంక మనం బిల్డ్ క్వాలిటీ గురించి అయితే ఇంకా సపరేట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ చూసాం, దాంతోపాటు కూడా ఈ కార్కి వచ్చిన గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా చూసేసాం. కాబట్టి
ఓవరాల్గా ఈ కార్ సంబంధించిన ప్రోసే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే మీరు అన్నారు. మనం నెక్స్ట్ ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసినప్పుడు దీనిలో ఏమైనా మనకు కాన్స్ కూడా ఇంకా ఏమైనా కనిపిస్తాయా ఏంటి, మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, వ్యూవర్స్ కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. తప్పకోకుండా ఈ వెహికల్ని మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అయితే మనం టెస్ట్ రైడ్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? తప్పకుండా, అందుకే వచ్చింది. ఓకే, యా రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో యాక్చువల్గా టాటా నెక్సాన్ XZ+S వేరియంట్ సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్, ఎక్కువగా ప్రోసే ఉన్నాయని చెప్పేసి ఈశ్వర్ గారు చెప్తున్నారు. ఈ కార్లో మనం కాన్స్ కూడా వెతికి మరీ లాగుదాం, ఉన్నాయా లేదా, అసలు టాటా నెక్సాన్లో కాన్సే లేవా ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇప్పుడు మనం ఈ కార్ సంబంధించిన టోటల్ 360 డిగ్రీస్ వ్యూ ఏంటి, ఈ కార్లో మనకు ఏ ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి, దానికి సంబంధించిన టోటల్ రివ్యూ అని చెప్పేసి మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. చలో ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడినట్లయితే కనుక ఇందులో మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ రిమూవ్ చేసి యాజ్ పర్ ఓనర్ విష్ ప్రకారం ఇది వచ్చేసి మనకు సిల్వర్గా అయితే వారు మార్చేసుకున్నారు. అండ్ ఇది మొత్తం అంతా కూడా మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 and 2 and 3 అండ్ రూఫ్ కూడా మనకు వైట్ కలర్లో వచ్చేది, ఇది కూడా మనకు సిల్వర్ కలర్లో అయితే వీరు మోడిఫై చేయించుకున్నారు. ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం గమనించినట్లయితే కనుక పియానో బ్లాక్ రేడియేటర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రాడ్ టాటా లోగో అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ ఫాగ్ ల్యాంప్స్, స్కిప్ ప్లేట్. చలో ఒకసారి మనం సైడ్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ మనం గమనించినట్లయితే కనుక 16 ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పియానో బ్లాక్ ఓఆర్విఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ఏ పిల్లర్ కూడా మనకు బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు విత్ రూఫ్ రైల్స్. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అంతా మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ గారు వచ్చేసేయండి, ముందుకు రండి. చాలామంది ఈ కార్కి సంబంధించి వెనకాల షేప్ అనేది కొంచెం ఓవెల్ షేప్లో ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటుంటారు. మీకు ఈ కార్ అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా డిజైన్ కానీ లుక్స్ విషయంలో? లేదండి. ఓకే, మీకు నచ్చింది. ఓకే, ఎవరి పర్సనల్ చాయిస్ అంటే మీకు ఒక హీరో నచ్చచ్చు, ఇంకొకరికి ఇంకొక హీరో నచ్చచ్చు, డిపెండ్స్ అపాన్ ఇంకొక హీరోయిన్ నచ్చచ్చు. ఓకే, ఇక్కడ లుక్స్ అండ్ డైనమిక్స్ అనేది మాత్రం మినీ రేంజ్ రోవర్ వండర్ఫుల్. అందుకే మీరు అంతగా మంచిగా మీరు మోడిఫై చేయించుకున్నారు దీంట్లో, రైట్. ఇక్కడ ఫుడ్ స్టెప్ కూడా ఇది ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించుకున్నది, ఇది కూడా మనకు ఫ్యాక్టరీ ఫిటెడ్ అయితే కాదు. అండ్ ఇక్కడ క్లౌడింగ్స్ వచ్చేసి మనకు ఫ్యాక్టరీ ఫిటెడ్, ఇదైతే ఫ్యాక్టరీ ఫిటెడ్ కదా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో ఇదైతే మనకు ఫ్యాక్టరీ ఫిటెడ్. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అనేది అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. చాలా మనం ఒకసారి రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రేర్ సెక్షన్లో ఈ కార్ యొక్క వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. రేర్లో కూడా మనకు స్కిప్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు కూడా అండ్ రేయర్లో కూడా ఇది కూడా మనకు వైట్ కలర్లో వచ్చేది కాస్త సిల్వర్ కలర్కి అయితే వీరు మోడిఫై చేయించేసేసారు. అండ్ టైల్ ల్యాంప్ క్లస్టర్ అనేది అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిఫ్లెక్టర్స్. ఓవరాల్గా ఇక్కడ వచ్చే వైట్ కలర్ ఏదైతే ఉందో కంప్లీట్గా సిల్వర్కి అయితే మోడిఫై చేసేసారు. ఇక్కడ డీఫాగర్ విత్ వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రియర్లో. ఓవరాల్ రియర్ సెక్షన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం టైల్ గేట్ ఓపెన్ చేయాలంటే జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బూట్ స్పేస్ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే బిగ్ సైజ్ విఐపీ సూట్ కేసుని మనం ఒకటి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకటి స్మాల్ సైజ్ విఐపీ సూట్ కేస్, దాంతోపాటు కూడా 2-3 బ్యాక్ ప్యాక్స్ అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు పార్సిల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ గేట్ని క్లోజ్ చేయాలంటే మాత్రం కొంచెం హెవీగా స్ట్రెస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నెక్సాన్ బ్యాచింగ్. ఓవరాల్గా ఈ కార్కి సంబంధించిన రియర్ ప్రొఫైల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా ఈ కార్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ అనేది మనకు ఈ విధంగా చూడొచ్చు. చలో మనం అయితే ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇంటీరియర్లో ఈ కార్లో మనకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్లో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ టోన్ కాదు, ట్రిపుల్ టోన్. పియానో బ్లాక్ అండ్ వైట్ కలర్. ఆల్మోస్ట్ ఇది మనకు బీజ్ అండ్ వైట్ని మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ లాగా అయితే మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్. డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో
మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ మనం హోల్డ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మ్యాగజైన్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పాటు మ్యాగజైన్ హోల్డర్ కానీ లేకపోతే అంబ్రెల్లా హోల్డర్ కానీ చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇక్కడ ఒక ట్విట్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్పీకర్. అండ్ ఇంటీరియర్ ఫస్ట్ రో అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ లెదర్ సీట్స్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ మోడిఫై చేయించినది. అండ్ దీంతోపాటు ఇక్కడ మనకు డ్రైవర్ సీట్ పైన అయితే మనకు రిక్లైనర్ అండ్ సీట్ హైట్ అడ్జస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ యొక్క ఫ్రంట్ ఇంటీరియర్ వ్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్లో వీరు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చేయి పెట్టినట్లేరు. క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే మనకు క్రోమ్ డోర్ ఓపెనర్ అయితే ఇక్కడ గమనించవచ్చు. A7 సరౌండెడ్ కూడా మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, చాలా ప్రీమియంగా. అండ్ ఒకసారి మనం గ్లో బాక్స్ నుంచి అయితే చెక్ చేద్దాం. ఓకే, డీసెంట్ అయిన కోల్డ్ గ్లో బాక్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల కూడా మనకు ఒక LED లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సపరేట్ ర్యాక్ అండ్ దీంతోపాటు ఇక్కడ ఒక సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్ని అయితే మనం యూజ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇక ఫిట్ అండ్ ఫినిషింగ్ విషయం గురించి మాట్లాడినట్లయితే కనుక టాటా అనేది ఫిట్ అండ్ ఫినిషింగ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నది అయితే ఎక్కడ కూడా అవ్వదని చెప్పేసి మనం అయితే నోటీస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ డోర్ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కార్ సంబంధించిన 360 డిగ్రీస్ వ్యూ అయితే ఇంటీరియర్లో చూపిస్తాను మీకు. అండ్ ఇక సెంటర్ కన్సోల్లో మనం గమనించినట్లయితే కనుక 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో A7 సరౌండెడ్ మనకు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్. అండ్ ఇందులో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్ప్రెస్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేయడం వల్ల క్యాబిన్ అన్నది తొందరగా చిల్డ్ అవుతుందని చెప్పేసి అయితే మనం నోటీస్ చేయవచ్చు. దాంతోపాటు కొంచెం స్టోరేజ్ స్పేస్, ఇక్కడ మనకు 12 వోల్ట్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్. సెంటర్ కౌన్సిల్లో పియానో బ్లాక్ టచ్ ఇవ్వడం వల్ల ఈ కార్కి ఒక యూనిక్ ప్రీమియం లుక్ వస్తుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు ఈ కార్కి సంబంధించిన ఓవరాల్ 360 డిగ్రీస్ ఇంటీరియర్ వ్యూ అని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లెఫ్ట్ సైడ్ బ్యాంటరీ మిర్రర్, రైట్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు LED రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీకు ఇది టెస్ట్ రైడ్ చేసేప్పుడైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ కార్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు క్రోమ్ ఇన్సర్ట్ కూడా సరౌండెడ్. అదేవిధంగా స్టీరింగ్ విషయం గురించి మనం మాట్లాడినట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, ఇక్కడ కూడా పియానో ఫినిషింగ్ అనేది అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. క్రూజ్ సంబంధించిన కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్. ఓవరాల్ డాష్ బోర్డ్ వ్యూ అన్నది అయితే మనకు ఈ కార్లో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ డ్రైవర్ సీట్ అయితే నా హైట్కి అనుగుణంగా ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకొక చెప్పడం మర్చిపోయాను, మీకు ఇక్కడ చిన్న కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా నేను ఇది కెమెరా యాంగిల్ కోసం అయితే యూజ్ చేస్తాను నా కార్లో. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి నా హైట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుంటాను. నా హైట్ వచ్చేసి 5.8. ఇందులో మనకు సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అదేవిధంగా రిక్లైనర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. రేర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. ఇక రేర్ సెక్షన్లో మనం చూసినట్టయితే కనుక కెమెరాని అయితే నేను ఎక్కడ కూడా పాస్ చేయలేదు. సఫిషియంట్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ ఆల్సో. ఓకే, యూ కెన్ సీ. అండ్ దీంతో పాటు ఇది మనకు ఇండియన్ కార్ కాబట్టి ఖచ్చితంగా ఈ కార్లో మనం ఇండియన్ స్పీడ్ బ్రేకర్ని అయితే ఖచ్చితంగా గమనిస్తాం. ఇక్కడ చూడండి, ఇండియన్ స్పీడ్ బ్రేకర్. సెంటర్లో ఎవరైతే కూర్చుంటారో అంటే 5.2 హైట్ ఉన్న పర్సన్కి అయితే సెట్ అవుతుంది. 5.2 అబవ్ హైట్ ఉన్న పర్సన్కి అయితే సెట్ అవ్వదు. అది మనం అయితే మనం ఇనిషియల్గానే డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది మనకు 4 సీటర్ కార్ కింద మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదైతే మనం ఇష్యూ కింద అయితే తీసుకోకూడదు. అండ్ సెంటర్లో కూడా మనకు రియర్ AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా సెంటర్లో ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్, 1 and 2, 3, 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మనకు 4 సీటర్ కిందే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుందని చెప్పేసి అయితే మనం గుర్తుంచుకోవాలి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో. యాక్చువల్గా ఈ కారుకి సంబంధించిన 12.4 lakhs అనేది మాత్రం ఖచ్చితంగా పైసా వసూల్ 100%. ఈ వెహికల్ సంబంధించి ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 13 lakhs చేంజ్ ఉన్నా కూడా సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. 5 స్టార్ రేటింగ్ ఉంది. అండ్ యూనిక్ ఫీచర్స్ ఒకసారి మీకు లోపల నుంచి ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేసేస్తుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. దీంతోపాటు పిల్లలకు కావాల్సిన సన్ రూఫ్,
ఓవరాల్గా ఒక కార్లో మనకు ఇంతకంటే ఏం కావాలి? చలో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో టాటా నెక్సాన్ XZ+S వేరియంట్ సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ, అదేవిధంగా ఈ కార్కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అండ్ ప్రోస్ అండ్ కాన్స్. నెక్స్ట్ అయితే ఈ వెహికల్ మనం టెస్ట్ రైడ్ చేద్దాం. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాత్రం నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.